అనుముల వారి కుటుంబ పాలన అధికారిక కార్యక్రమాల్లో సీఎం సోదరులు అన్నదమ్ముల రాజ్యాంగ రాష్ట్రం అసెంబ్లీ హాల్లో అన్న తిరుపతి రెడ్డి ఏముందని పోతాడు తిరుపతి రెడ్డికి ఏం అధికారం ఉంది అసెంబ్లీ హాల్కి ఎట్లా పోతాడు ఆయన చూడు ఆస్ట్రేలియా టూర్లో తమ్ముడు కొండలరెడ్డి తిరుపతి రెడ్డికి 2+2 సెక్యూరిటీ జగదీష్ రెడ్డి కంపెనీతో 1000 కోట్ల ఒప్పందం 15కు పైగా కంపెనీల్లో సీఎం ఫ్యామిలీ వాటా వామ్మో 15 కంపెనీలకు పైగా కంపెనీలల్లో ఈ సీఎంకు ఫ్యామిలీకి వాటా ఉన్నదంట బ్లాక్ మనీ వైట్ చేయడం కోసమే ఇది బాల్కసుమన్ సంచలన ఆరోపణలు రేవంత్ సర్కార్ కుటుంబ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి పాలనలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం జోక్యం చేసుకుంటున్న విధానమే దీనికి నిదర్శనం అంటున్నారు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు విపక్ష నేతలు నల్ల డబ్బును వైట్ చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో సన్నిహితులతో బోగస్ కంపెనీలు పెట్టిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ యువ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి బాల్కసుమన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతా ఉన్నాయి ఈ విధంగా ఇప్పుడు చెప్పినా కదా వీళ్ళ కుటుంబం ఏ విధంగా చలాయిస్తూ ఉంది అనేది రేవంత్ రెడ్డి గతంలో కుటుంబ పాలన అంటుండే ఆయన ఒక్కడు ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబం మొత్తం మామూలు లేదు ఇప్పుడు కేసీఆర్ అన్న ఆయన కొడుకు ఎమ్మెల్యే బిడ్డ ఎంపీగా చేసింది ఎమ్మెల్సీగా ఉన్నది అల్లుడు ఎమ్మెల్యే వీళ్ళందరూ వాళ్ళు ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రజానాయకులు కానీ ఈయన ఒక్కరిని గెలిపిస్తే రేవంత్ రెడ్డిని అన్నదమ్ములు అందరూ అధికారం చెలాయిస్తూ ఉన్నారు అన్నదమ్ములు అందరూ స్పీకర్ ఛాంబర్కి ఒక ఆయన పోతాడు ఆయనకు 2+2 సెక్యూరిటీ ఉంటుంది దేనికి ఉంటుంది ఏ లెక్క ప్రకారం ఉంటుంది ఎవరైనా కోర్టుకు పోవాలి దాని మీద తిరుపతి రెడ్డికి ఎందుకు ఏ లెక్క ప్రకారం ఇచ్చారు 2+2 సెక్యూరిటీ గన్మెన్లని గవర్నమెంట్ సొమ్ముతోటి దేనికి ఇస్తారు ఇట్లాంటివన్నీ కూడా ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది